దిగ్విజయంగా పరిపాలన చేసేవారు కాదు. ఇవన్నీ కూడా ఒక శక్తి, పైనున్న శక్తి ఇవన్నీ నడిపిస్తుందండి. వాళ్ళ చేత ఇవన్నీ పైనున్న శక్తి ఎవరై ఉంటారు ఆ శక్తి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అది 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 ఓపెన్ సీక్రెట్ అండి. పైన వాళ్ళు ఎవరు చేస్తున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. అది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మాకు సంఖ్యాబలం కావాలి, మేము ఇవన్నీ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారన్నది మనకు క్లియర్ గా అర్థమవుతుందండి. ఆ దానిలో భాగంగానే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు భవిష్యత్తులో ఒకరిద్దరు వెళ్ళిపోయినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. సో మీరు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఏంటంటే ఇంకొక ఇద్దరు ఎంపీలు వెళ్ళిపోవచ్చు. వాళ్ళల్లో మొదటి పేరేమో ఈయనది, అయోధ్య రామిరెడ్డి గారు. అయోధ్య రామిరెడ్డి గారు నాకు తెలిసినంత వరకు వారు వెళ్ళననే చెప్పారండి. వారు వెళ్ళటం లేదు అక్కడికి. అయోధ్య రామిరెడ్డి గారిది ప్రెస్ మీట్ కూడా ఉంటుందన్నారు. బహుశా ఆయన ఇప్పుడే ట్విట్టర్లో పోస్ట్ చేశారులేండి, నేను విదేశాల్లో ఉన్నాను, నేను అక్కడికి రాజీనామాలు అట్లాంటి ఆలోచనలు నాకేం లేవని ట్వీట్ చేశారు. బట్ ఆయన పేరు వచ్చింది బయటికి, ఆయన చేస్తారు అనే పేరు వచ్చింది. అదే అది అంటే చెప్తున్నాను కదండి, బయట వచ్చే ఊహాగానాలు మనం మాట్లాడుకోలేము. అండ్ నాకు కూడా అండి, అంటే ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పొచ్చు, కొన్ని విషయాలు నేను చెప్పలేను. నాకు సూత్రప్రాయంగా విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అన్న విషయం కూడా నాకు తెలుసండి. అంటే నేను ఇంకా మీరు అర్థం చేసుకుంటారు, ప్రజలు అర్థం చేసుకుంటారు అనే విధంగా నేను చెప్తున్నాను. ఒత్తిళ్ల వల్లే, ఇప్పుడు చెయ్యకపోతే ప్రాబ్లం వస్తుంది అన్న ఉద్దేశంతోనే, ఒత్తిళ్లతోనే వాళ్ళు వెళ్ళారన్నది మాత్రం నాకు వచ్చిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఆ ఒత్తిళ్ళు ఏంటన్నవి ఇంకా రానున్న రోజుల్లో మీరు చూస్తారు. అండ్ క్లియర్ గా మీరే చెప్పండి, వాసుదేవన్ గారు, సాయిరెడ్డి గారు ఏమన్నారు, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు కదా. మాట్లాడదాం. అయితే ఒకటి, బీజేపీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయనే విషయం మీరు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అంటే ఒకప్పుడు ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తెలుగుదేశానికి, ఈ రోజు వైసీపీకి అలాంటి ఒత్తిళ్లు ఉన్నాయనా మీ ఉద్దేశం? ఇప్పుడు ఒకటండి, ఆఫ్ ద రికార్డ్ అనొచ్చు, లేకపోతే ఇది అన్అఫీషియల్ అనొచ్చు, ఇది ఓపెన్ సీక్రెట్ అనొచ్చు. ఒక రాజ్యసభ ఎంపీ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అది మార్కెట్ లో నడుస్తున్న రేట్ అండి. అది ఎవరైనా కాదు అంటే ఇంకా మనం ఏం చేయలేము. అండ్ 3 సంవత్సరాలు రాజ్యసభ కాలం ఉన్నప్పుడు కూడా నేను రాజీనామా చేస్తాను అనే నిర్ణయానికి రావడం అంటే అదంత చిన్న నిర్ణయం కాదండి. ఎవరు మీరు తీసుకున్నా, నేను తీసుకున్నా. రైట్, వినిపిస్తుందా అండి? ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుంది. చింతా ప్రదీప్ రెడ్డి గారు, మీరు అంటున్న దాని ప్రకారం బయట నుంచి ఒక శక్తి పనిచేస్తోంది, ఆ శక్తి బీజేపీ అనే విషయాన్ని పరోక్షంగా మీరు అంగీకరిస్తున్నారు. ఇలా ఖాళీలు చేయించడం ద్వారా వాళ్ళు ఎవరిని ఎంగేజ్ చేయాలనుకుంటున్నారు ఆ స్థానాల్లో? ఎందుకంటే బీజేపీ ఒక ప్లాన్ తోటి అయితే వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో, ఏంటంటే కంప్లీట్గా బీసీ రాజకీయాలు చేయాలి, బీసీలని చైతన్యవంతం చేసి బీసీ సామాజిక వర్గాల్ని తన వైపుకు తిప్పుకోవాలని చెప్పేసి బీసీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. బహుశా ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారు ఖాళీ చేసిన స్థానంలో ఎవరినైనా బీసీ అభ్యర్థిని దింపే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు అనుకోవచ్చా చింతా ప్రదీప్ రెడ్డి గారు? ఖచ్చితంగా అండి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఒక వారం 10 రోజుల్లో మనకు క్లారిటీ వస్తుందండి. బట్ నేను అనుకోవడము, విజయసాయి రెడ్డి గారు కొద్ది రోజుల తర్వాత వారి రాజకీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొత్త అడుగు వేసినా అందులో ఆశ్చర్యపోవాల్సింది లేదు అని నాకు అనిపిస్తుంది. అది కాలమే సమాధానం చెప్తుందండి. ఖచ్చితంగా ఇది మాత్రం బీజేపీ వాళ్ళు సంఖ్యాబలం పెంచుకోవడం కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగానే నాకు అనిపిస్తుందండి. ఇదేం మా పార్టీ నిర్ణయమో లేకపోతే పార్టీ అధిష్టానం చెప్పింది కాదు. ఎందుకంటే నేను ఇంటర్నల్ గా పార్టీలో జరుగుతున్న చూసిన వాడిగా చెప్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకరు ప్రభావితం చేస్తారు అన్నది, అది వినడానికి ఎవరికైనా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకంటే ఇప్పుడు రూలింగ్ లో ఉన్న వాళ్ళకి బాగుంటే అది చెప్పుకుని వాళ్ళు ప్రచారం చేస్తారండి. అంతకు తప్పితే మా పార్టీలో అంతర్గతంగా ఏదైనా ఉంది అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే, నాకు ఇక్కడ బలం అంటే నా అనుమానాలకు బలం చేకూర్చేది ఒకటే అండి. బయట వారిగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుల వారు విదేశాల్లో ఉన్నప్పుడు ఈ సమయంలో రాజీనామానో లేకపోతే రాజకీయాలపై నిర్ణయమో తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నది పెద్ద ప్రశ్న అండి. దానికి ఒక పర్టికులర్ రీజన్ అంటే నాకు కూడా అదే అనిపిస్తుందండి. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే అరెస్టులు జరగటం, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
లేకపోతే కీలకమైన ఏది కేసుల దర్యాప్తు వేగవంతం కావటం, విచారణలు జరగటం. అలాగే ఇప్పుడు కూడా ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే సొంత పార్టీలో సంక్షోభం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సంక్షోభం నుంచి తెలుగుదేశం కానీ లేకపోతే మరే ఇతర పార్టీలు కానీ, పాలక ఎన్డీఏలోని పార్టీలు కానీ ఏమన్నా అవకాశాలు సృష్టించుకునే సూచన ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం అనేది చంద్రబాబు గారి ఫార్ములా. అది చంద్రబాబు గారే కాదండి, ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మన పార్టీలోకి వస్తున్నాడు అన్నప్పుడు ఇరుపక్షాలు మాట్లాడుకుంటారండి. అంటే నాకేంటి అన్నది వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. అండ్ ఎవరైతే పార్టీలోకి చేర్చుకుంటారో వాళ్ళు మేము చెప్పినప్పుడు రాజీనామా ఇవ్వు అని చెప్పేది ఒక సాంప్రదాయం ఉంది. అదొక దరిద్రమైన సాంప్రదాయం అయినా అదొక సాంప్రదాయం. సో ఇప్పుడే ఎందుకు అనేది ఒకసారి మనం గమనిస్తే దావోస్ వెళ్ళొచ్చి జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం అండి. అండ్ మీలాంటి మీడియా పెద్దలే చెప్తున్నారు మన రాష్ట్రానికి ఏమీ అసలు పెట్టుబడులు రాలేదు, అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడలేదు. సీఎం గారు వాళ్ళు మాట్లాడతారు. సో మాట్లాడే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పటి వరకు ఉన్న వార్త అయితే అక్కడ నుంచి ఏమి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. చంద్రబాబు గారు వెళ్ళి చదువు చెప్పారు, ప్రపంచానికి అంతా చదువు చెప్పారు, ఏఐ చాట్ జీపీటీ మేమేం చేస్తాం అన్నది నిరూపించారు, అది అంటున్నారు. సరే ఈ రోజు వచ్చేసి మళ్ళీ కొంచెం 2015 నుంచి లిస్ట్ ఉందండి, మీకు కావాలంటే నేను చదివి వినిపిస్తాను. ఏమేమి వాళ్ళు ఇంతకు ముందు ప్రామిస్ చేశారో అవన్నీ ల్యాండ్ అయ్యాయి అన్నది కూడా మన దగ్గర చరిత్ర ఉంది. అక్కడికి వద్దాము. అక్కడికి వచ్చే ముందర ఇప్పుడు అక్కడికి వచ్చే ముందర ఒక ప్రశ్న అండి. అక్కడికి వచ్చే ముందర కరెక్ట్గా ఆయన దావోస్ నుంచి వచ్చే క్రమంలోనే లేకపోతే వచ్చిన క్రమంలోనే విజయసాయిరెడ్డి గారి రాజీనామా ప్రకటన అనేది ఏమన్నా దీన్ని ఇంటర్లింక్ చేయొచ్చా? అంటే బట్టతలకి మోకాలికి మూడేసే కార్యక్రమం ఏమన్నా చేయొచ్చా? ఇక్కడ బట్టతలకి మోకాలకు కూడా కాదండి, నేను అనుకోవడము